మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి గుమగుమలాడే నేతి వంకాయ తయారీ విధానం చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ గా వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో. మీ పేరు? అనఘ. అనఘ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఈసీఐఎల్. ఓకే. హాయ్ అండి. హాయ్. ఉమాదేవి. మీ పేరు ఉమాదేవి? ఎక్కడి నుంచి వస్తున్నారు ఉమాదేవి? నేను షేక్పేట్ నాల నుంచి వచ్చాను. ఓకే. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓకే. సో మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అనగానే బేసిక్ గా ఆడవాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ వరకు కూడా ఏదో ఒకటి చేసుకోవడం, ప్రిపరేషన్స్ అవి ఇవి కదా. సో మరి ఈ రోజు మీ ఇద్దరు చక్కగా ఏమైనా మంచి టేస్టీ వెరైటీస్ చేస్తే మన పార్టిసిపెంట్స్ అవన్నీ చూసేసి నేర్చేసుకుంటారు అనమాట. షూర్. సో మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? అనగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్. మిక్స్డ్ వెజ్ గ్రీన్ పులావ్. ఓకే. సోమ గారు మీరేం చేస్తారు? బేసిన్ బర్ఫీ. సో మీరేమో స్వీట్, మీరేమో పులావ్. సో మరి ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే. 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 మరి బేసిన్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసిన్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఉమాదేవి గారు మొదలు పెడదామా? ఓకే. ఫస్ట్ నెయ్యి వేసుకుని ఫస్ట్ ఇవి కొంచెం వేయించి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా నెయ్యి వేస్తారా? కొంచెం. ఓకే. అది ఎంత నెయ్యి వేసినా పీల్ చేసుకుంటుంది. పీల్ చేస్తుంది కాబట్టి మన కొంచెం ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేస్ట్ చేసుకోవడానికి అవసరం లేదు. చేసేటప్పుడే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు వేస్తే ఇది బాగా ఫ్రై అవుతుంది, ప్లస్ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో తర్వాత ఇంకా మళ్ళీ మనం ప్లేట్ లో అలా వేసుకుంటే ఇంకేం అక్కర్లేదు. ప్లేట్ లో కొంచెం వేసుకుంటే చాలు. అది ప్లేట్ కి అతుక్కోకుండా అది జస్ట్ రాసుకోవడమే. దీంట్లోనే మెయిన్ అంత. సో ఏదైనా కూడా వేయించుకునేటప్పుడు నెయ్యి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. ఓకే. ఒకవేళ మనకి ఇంకా తక్కువగా ఉంది అనిపిస్తే చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంట్లోనే మనం పంచదార కూడా పాకం పట్టేస్తామా? పట్టాలా? పంచదార పాకం సపరేట్ గా పట్టాలి. మరి ఇక్కడ పెడదామా? ఇంత పంచదార పడుతుందా శనగపిండికి? పడుతుంది. 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి. 3 ఈక్వల్ గా ఉండాలి. ఓకే. కొంచెం వాటర్. ఇది కొంచెం మనకి తీగ పాకం రావాలి. నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది. చాలా ఇంకొద్దిగా చాలు. ఓకే. సో ఇది తీగ పాకం వస్తే మనం తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకుని వేస్తే టైం త్వరగా అయిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ బర్ఫీ మనకి నిల్వ ఉంటుందండి? ఇంచుమించు 1 మంత్ వరకు 1 మంత్ నిల్వ ఉంచేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఎవరికి ఇష్టం స్వీట్స్ బాగా మీ ఇంట్లో? మా బాబుకి చాలా ఇష్టం. మీ బాబుకి చాలా ఇష్టమా? పెద్ద బాబుకి చాలా ఇష్టం. మరి చిన్న బాబుకి? చిన్న బాబుకి అంత హాట్. చాలా ఇష్టం హాట్. ఓహో. ఒకళ్ళు స్వీట్ తిండు, అసలు తినడా? ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు మనకి కలర్ కూడా బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఇంచుమించు అలా మైసూర్ పాక్ టైప్ లో వస్తుంది. అంటే అంత గట్టిగా రాదు, కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఇది మనము తినేసుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది? కొద్దిగా వెంటనే చేసేయాలి. ఓకే. ఓకే. ఎక్కువ టైం అస్సలు ఉంచకూడదు. ఓహో. ఈ రోజు మీరు ఈ బర్ఫీ చేయడానికి రీజన్ ఏంటంటే ఇదే ఎందుకు చూపిద్దాం అనుకున్నారు? అంటే మా పెద్ద బాబుకి ఇష్టం ఈ స్వీట్. ఆల్రెడీ ఇంట్లో నేను ఒక బాక్స్ లో చేసి పెడుతూ ఉంటాను. ఎప్పుడు రెడీగా ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్వీట్ అలా అడుగుతూ ఉంటారు అన్నమాట. స్నాక్స్ అంటారు కదా. ఎంత స్నాక్స్ చేసినా ఇంకా విడిగా చక్రబాణాలని అట్లాంటివి స్వీట్స్ చేసి పెడుతూ ఉంటాను. చక్రబాణాలు అలా జంతికలు అట్లాంటివి. ఇంకా స్వీట్ అంటే ఇలాంటివి అన్ని చేసి రెడీగా ఉంచాలి బాక్స్ లో. సూపర్. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు ఇద్దరు? పెద్ద బాబు 6th, చిన్న బాబు యూకేజీ. పేర్లు ఏమిటి? చిన్న బాబు పేరు శ్రీకర్,
పెద్ద పాప పేరేమో సాకిత్. ఓకే, మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదండి, ఇంట్లోనే. మీ వారు ఏం చేస్తుంటారు? లెక్చరర్ గా చేస్తాను. లెక్చరర్. ఏంటి ఇచ్చేస్తారు ఆయన? మ్యాథ్స్. మ్యాథ్సా? అయితే మీ పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్ అక్కర్లేదా? అక్కర్లేదు, హస్బెండ్ హస్బెండ్ చెప్పేస్తూ ఉంటారు. ఏం పేరండి మీ వారి పేరు? నవీన్. నవీన్ గారు, సూపర్. మీకు లెక్కలు వచ్చా? అలాంటివి పర్సనల్. అయ్యో పర్వాలేదు, నాకు రావు, నేను అది అందరికీ చెప్తూనే ఉంటాను. నాకు రావు, మీకు రావు. అయితే అందుకే బూస్ట్ అప్ప రావు అంటే అని. అందుకే లెక్కల మాస్టరా? అందుకే. మీ వారికి చెప్పారా ఫస్ట్ నాకు లెక్కలు అంటే రావండి అని? చెప్పాను. కట్టేనా? చూసుకుంటూ కలుపుకోండి. నేను వేస్తూ ఉన్నా, మీరు కలుపుకుంటారా? పర్వాలేదు. పూజలు అవి బాగా చేస్తారా ఉమా గారు? చేస్తాను, డైలీ చేస్తాను. డైలీ అంటే దీపం శుక్రవారాలు. శుక్రవారాలప్పుడు కొంచెం స్పెషల్, ఇంకొద్దిగా ఎక్కువ చేస్తారా? మరి ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ఇలాంటప్పుడు ఇంకొంచెం స్పెషల్. ఇంకా టైం అంతా దానికే స్పెండ్ చేయాలి. కట్టేయాలా? పైకి తిప్పేసేయండి. ఇప్పుడు కొంచెం ప్లేట్ కి నెయ్యి రాసి, ఇప్పుడు కొంచెం ఇలాచి. ఓకే. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలాగా వేసుకుంటే పైకి పైకి వస్తాయనా? కట్ చేసినప్పుడు కాదు, పరిచాక దాని పైన చల్లొచ్చు కదా. పైన కొన్ని, అడుగును కొన్ని. ఓ, రెండు వైపులో ఉండటానికి. ఈ నెయ్యి రాసిన స్పూన్ తో కనుక ఇలా ఇలా అంటే స్పీడ్ గా అయిపోతుంది. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్నవి కొంచెం డెకరేషన్ చేసుకుంటే ఓకే, కట్ చేసుకునేటప్పుడు బాగా కనబడతాయి. ఇప్పుడు ఇది మనము కొద్దిగా చల్లారింది అన్నప్పుడు కట్ చేసేసుకోవాలి. లేదంటే తర్వాత పీస్ రాదు. ఇంకా అప్పుడు విరుపుకొని తింటారు. ఎవరికి ఏ ముక్క వస్తే ఆ ముక్క. ఎవరికి పెద్ద ముక్క, నైఫ్. ఇప్పుడే కట్ చేసేస్తారా? కట్ చేసి డాట్స్ పెట్టేస్తే మనకి తర్వాత పీస్గా వస్తుంది. ఓకే. మనం ఒక నిమిషం లేట్ చేసినా అయిపోతుంది. పీస్ రాదు. పెద్ద పీస్ వస్తుంది. చిన్న పీస్ రాదు. ఓకే, దాన్ని అలా ఉంచేద్దాం కాసేపు. బేసిన్ బర్ఫీ రెడీ. సూపర్. సో ఇది ఇలా రెడీ అయిపోయింది అనమాట. కాస్త చల్లారితే మనకి ముక్కలు ముక్కలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మనం తీసి డబ్బాలో పెట్టేసుకోవచ్చు. మరి బర్ఫీ రెడీ అయిపోయింది కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసిన్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో శనగపిండి వేసి వేయించాలి. మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఈ పంచదార పాకాన్ని వేయించిన శనగపిండిలో వేసి యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరచాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిన్ బర్ఫీ రెడీ. ఓకే, సో ఉమాదేవి గారు గట్టిపడిపోయిందా? ఇది గట్టిపడిపోయిందండి. ముక్క వస్తుందా? వచ్చింది. చాలా ఫాస్ట్ గా గట్టిపడిపోయింది కదా. ఇంకా మనం కొంచెం పలుచగా కూడా చేసాం కదా, ఇంకా కొంచెం పాక ఇంకా తగ్గించవచ్చు. బాగుంది, కరకరలాడుతూ. నేతిలో బాగా అంటే పిండి బాగా వేయించాలి, టేస్ట్ అనేది బాగుంది, మంచి టేస్ట్ యాడ్ అయింది. నైస్. కొంచెం కొంతమంది పిల్లలకి బాగా కరకరలాడేవి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది, టేస్టీ. సో చూసారు కదండి, శనగపిండి బర్ఫీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. కొద్దిమందికి ఎప్పుడు చూసినా ముఖం జిడ్డు కారుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ అలాగే జిడ్డు మొహంతోనే కనిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా చల్లగా ఉన్న పాలని ముఖానికి అంతా కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాలు అలాగే బాగా ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ముఖం జిడ్డు కావడం చాలా వరకు తగ్గుతుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటల్ని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.